హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేమైతే తిరుపతి వెళ్తున్నామండి. మొత్తం ఫుల్ వీడియో పెట్టడం జరిగింది. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. ఫస్ట్ ఇప్పుడైతే మేము మా ఊరైతే వెళ్తున్నాము. రామవరానికి అయితే వెళ్తున్నామండి. చూసారు కదా! మేము కాకినాడ నుంచి రామవరానికి అయితే వెళ్తున్నాము. ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి మీకు చూపిద్దామని వీడియో తీశానండి. మా ఊరు అంటే మా అత్తయ్య గారు ఊరు వచ్చేసి పొలాల మధ్యలో ఉంటుందండి. చాలా చాలా గ్రీనరీగా చాలా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. చాలా ప్రశాంతమైన వాతావరణం. ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి తిరుపతికి అయితే వెళ్తాము. అనుపత్తిలో ట్రైన్ అయితే ఎక్కాలండి. మేము మార్నింగ్ అయితే బయలుదేరాము. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి అన్నీ సర్దేసుకొని ఈవినింగ్ 4:35 అలా ఉందండి ట్రైను, తిరుపతి వెళ్ళే ట్రైను. 5 అలా స్టార్ట్ అవుతాము. ఇప్పుడైతే ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము. మా ఊరు ఎంట్రన్స్ అండి ఇది. చూసారు కదా! ఇప్పుడు మేమైతే ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతామండి. ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి లగేజ్ అంతా తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతాము. స్టార్ట్ అయిన వీడియో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే స్టేషన్కి అయితే బయలుదేరుతున్నామండి. ముందుగా మాకు వినాయకుడి గుడి ఉంటుంది ఇక్కడ. ఆ వినాయకుడి గుడి దగ్గర కొబ్బరికాయ అయితే కొడుతున్నాము. ఎందుకంటే ప్రయాణం బాగా జరగాలని చెప్పేసి మా తోటికోడలు నేను తనైతే కొబ్బరికాయ కొట్టింది. దండం పెట్టేసుకొని అక్కడి నుంచి బయలుదేరిపోయామండి. అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ పైడితల్లమ్మ తల్లి గుడి అని చెప్పేసి కట్టారు. చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా ఒక కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నామండి మేము. చూసారు కదా ఇదంతా మా ఊరు. నెక్స్ట్ వచ్చేసి స్టేషన్కి అయితే వచ్చేసాము. స్టేషన్కి అయితే వచ్చేసి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నామండి. ఇదిగోనండి మేము అందరూ అయితే వెళ్తున్నాము. మేము మా అత్తయ్య గారు వాళ్ళు, మా మరిది గారు వాళ్ళు, మా చిన్న అత్తయ్య గారు వాళ్ళు అందరం కలిసి వెళ్తున్నాం. మా తోటికోడలు వాళ్ళ అమ్మాయికి వాళ్ళు అయితే పిలుస్తున్నారండి. దానికోసం అని వెళ్తున్నాం. ట్రైన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ట్రైన్లోనే ఉన్నాం మేము. మార్నింగ్ 5 కల్లా దిగిపోతామండి. ఈవినింగ్ 5 అయింది. ఇప్పుడు 5కి ఎక్కాము. మార్నింగ్ 5 కల్లా దిగిపోతాము. రాజమండ్రి బ్రిడ్జ్ అయితే వచ్చిందండి. ఇప్పుడు మా వాళ్ళందరూ కూడా గోదావరిలో కాయిన్స్ వేయాలని చూస్తున్నారు. అదిగో చూసారు కదా! నైట్ భోజనాలు కూడా అయిపోయాయి. మా పక్క సీట్లోని ఇలా భజన అయితే చేస్తున్నారండి. మా అమ్మాయిని వీడియో తీయమంటే వీడియో తీసింది. వాళ్ళతో పాటు మా వాళ్ళు కూడా వెళ్ళి కాసేపు కూర్చొని కాసేపు భజన అయితే చేశారు. మేము వీడియో తీసుకుంటే వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉండి ఇంకా బాగా చేశారండి. మాకు కూడా చాలా బాగా అనిపించింది వాళ్ళు అలా చేస్తుంటే, భజన చేస్తుంటే. ఇలా భజన చేసిన తర్వాత ఇంకా నైట్ అయితే అందరం పడుకున్నాము. మార్నింగ్ తెల్లవారుజామున 5 గంటలకైతే ట్రైన్ అయితే దిగామండి. విష్ణు నివాసంలో టికెట్స్ అయితే తీసుకున్నాం మేము. తీసుకొని ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర అయితే చెకింగ్ అయితే అయిపోయింది. అక్కడి నుంచి ఇప్పుడైతే తిరుపతి కొండపైకి అయితే వెళ్తున్నామండి. ఘాటి అయితే ఎక్కాము. చూసారు కదా వెనకాల ప్లేస్ అయితే చాలా బాగుంది. మేఘాలన్నీ పైకి వచ్చేసి అసలు ఎప్పుడు ఇలా ఉండదండి. ఏంటో మాకు చూడాలని ఉందేమో అందుకని చెప్పేసి చాలా బాగుంది అసలు. ఇక్కడ అందరూ ఆగి ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. కాకపోతే ఘాటీ కదా అందుకని చెప్పి మేమైతే ఆగలేదు. నేనైతే కనిపించినంతలో ఇలాగే వీడియో అయితే తీసానండి. కానీ చాలా వ్యూ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే తిరుపతి కొండపైకి అయితే వచ్చేసాము మేము. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళి లగేజ్ అంతా పెట్టేసుకొని అక్కడి నుంచి అయితే పిల్లలకి తల తీయించాలండి. తల తీయించడానికి అయితే వెళ్తాము. రూమ్లోకి వెళ్ళి లగేజ్ అంతా పెట్టేసుకున్నాము. ఇప్పుడు తలనీలాలు ఇవ్వడానికి అయితే ఇదిగోనండి ఈ ప్లేస్కి అయితే వచ్చాము. ఇప్పుడు ఇక్కడ క్యూ లైన్లో నుంచొని ఆ లైన్లో వెళ్తున్నాము. అయిన తర్వాత ఇలా తల అయితే తీయించేసామండి. తల తీయడం కూడా అయిపోయింది. ఇదిగోనండి మా అబ్బాయి.
వాడికి కూడా తల తీయించాము. అయితే మాకు దర్శనం శుక్రవారం వెళ్తే శనివారం ఉదయానికైతే మాకు టికెట్స్ వచ్చాయండి. అందుకని చెప్పేసి మా రూమ్ కూడా పక్కనే వచ్చింది. ఇలాగా చక్కగా షాపింగ్ చేసుకోవడానికి అది చాలా బాగుంది. ఇంకెలాగ నైట్ అంతా ఖాళీయే కదా అని చెప్పేసి రూమ్కి వెళ్ళి స్నానాలు అవి చేసేసిన తర్వాత ఇలాగ షాపింగ్కి అయితే వెళ్ళాము మేము అందరం కూడాను. ఈవినింగ్ మా రూమ్ కూడా పక్కనే. ఎవరికి కావాల్సినవి వాళ్ళైతే షాపింగ్ చేసుకున్నారు. అదిగోనండి వీళ్ళు వెనకాల అవైతే చూస్తున్నారు ముగ్గులు వేసేవి అవిని చాలా చాలా బాగున్నాయి.